హాయ్, దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మరీ అధ్వానంగా తయారైందండి. గురుకులాలలో ఏం జరుగుతుందో మనం ఒక్కసారిగా చూసుకుంటే, కేసీఆర్ హయాములో గురుకుల పాఠశాలలు ఉన్నత స్థితిలో ఉండి పిల్లలు చాలా సుఖ సంతోషాలతో మంచి విద్యాభ్యాసాన్ని చేస్తే, ఇప్పుడు రేవంత్ సర్కార్ హయాంలో మాత్రం గురుకులాలు ఉంటాయా మూలకు పడతాయన్న సందేహం కలుగుతుందండి. ప్రతిరోజు ఏదో ఒక దగ్గర పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ చనిపోయిన పిల్లలను చూసుకుంటే 10 పైచిలకు పిల్లలు చనిపోయారు. ఎంతోమంది పిల్లలు అస్వస్థకు గురయ్యారు. అసలు సరైన తిండి పెట్టట్లేదని చెప్పేసి పిల్లలు చెప్తున్న కారణాలను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఎస్పెషల్గా ఒకసారి హరీష్ రావు గారు షాద్నగర్ దగ్గర ఏదో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు చెప్తున్నారండి, కులం పేరుతో కూడా తిడుతున్నారంట. ఇది ఆ ఒక్కటే దగ్గర కాదండి, చాలా గురుకులాలలో కూడా కులం పేరుతో దూషణలు చేస్తున్నారనుకుంటున్నారండి. అసలు గురుకుల వ్యవస్థ ఏమైపోతుందా అన్న భయం కలుగుతుంది రాష్ట్రంలో ప్రజలకి. సరే, ఈ గురుకులకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మీకు నేను ఏదో ఒక రోజు పూర్తిగా అందిస్తానండి. ఇంకా ఫుల్ డీటెయిల్గా దీనికి సంబంధించి స్పెషల్గా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను విద్యదే మాట్లాడుతున్నా కాబట్టి ఈరోజు మీకు నేను గురుకులది కొద్దిగా చెప్పానండి. ఈరోజు మనం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన అంశానికి వద్దాం. ఇక ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన అంశం కూడా ఎంత దరిద్రంగా తయారైందంటే, నిన్న మనకు కేటీఆర్ గారు మొన్న కేటీఆర్ మాట్లాడుతూ కనీసం కొన్ని స్కూళ్ళల్లో చాక్ పీసులు కొనడానికి కూడా డబ్బులు లేకపోతే అక్కడ ఉపాధ్యాయులు కొంటున్నట్టుగా అతను చెప్పిన మాట అండి. జరుగుతున్నదాన్ని అది వాళ్ళు చెప్పారు. మరి ఇంతలా అంత అధ్వాన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, అసలు ఏంది, అసలు రాష్ట్రంలో ఉన్న పాఠశాలలు ఏంది, అసలు ఎన్ని పాఠశాలల్లో ఎంతమంది స్టూడెంట్స్కి ఎలా ఉంది, పాఠశాలల పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక చిన్నగా డీటెయిల్గా మీకు నేను వివరిస్తానండి. ఒక్కసారి దాన్ని చూద్దాం. ఒక్కసారి మనం గమనిస్తేనండి, మొత్తం తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అంటే గవర్నమెంట్ స్కూల్స్ అండి, టోటల్గా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్. ఇవంతా లెక్క ఏదో నేను చెప్తున్న లెక్క కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇది మొన్న అంటే కొన్ని రోజుల క్రితము మన రాష్ట్ర విద్యాశాఖ వాళ్ళు కేంద్ర విద్యాశాఖకు సమర్పించినటువంటి రిపోర్ట్ అండి. ఇదేదో నేను తయారు చేసిన రిపోర్ట్ అని చెప్పేసి నన్ను అనుకోకండి. ఇది మరి ఈ రిపోర్ట్ ఏందనేది ఒక్కసారిగా చూస్తే, మొత్తం తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య టోటల్గా 26,287, 26,287 పాఠశాలలండి. ఎన్నండి, 26,287 పాఠశాలలు ఉన్నాయి. మరి ఈ పాఠశాలల్లో ఒక్కసారిగా చూస్తే 0 స్టూడెంట్స్ ఉన్న పాఠశాలలండి. అంటే అసలు విద్యార్థులే లేని పాఠశాలలు వచ్చేసి 1864 ఉన్నాయండి. ఎన్నండి, 1864 పాఠశాలల్లో 0నండి, అది ఒకళ్ళు కూడా లేరు. మరి ఎందుకని అంటే ఇది మూతపడతాయి ఇక చూడండి. నెక్స్ట్ 1 నుండి 30 అంటే 30 లోపు, అంటే 1 నుండి 30 లోపు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నటువంటి అంతే సంఖ్యతో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నటువంటి చూస్తే ఇది వచ్చేసి 9,447 అండి. 9,447 పాఠశాలలు ఉన్నాయండి. అలానే 31 స్టూడెంట్స్ నుండి 100 వరకు ఉన్న స్టూడెంట్స్ ఉన్నటువంటి స్కూళ్ళు వచ్చేసి 9,609 అండి. అంటే ఈ మూడింటి నిష్పత్తి ఎంతో మీరే చూడండి. ఇవే దాదాపుగా మనకు 20,000 వరకు ఇదే లెక్క వచ్చేసిందండి. 20,000 లెక్క ఇదే అంటే ఏంటిదని ఒక్కసారి చూడండి. అంటే 70% ఎబోవ్ మొత్తం ఇవేనండి. అంటే మరి ఈ స్కూళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారిగా మీరు ఆలోచించండి. ఈ స్కూళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీరు బాగా ఆలోచించండి. నెక్స్ట్ మనము 100 పైచలకు నుండి చూస్తే 250 వరకు చూస్తే 3,947 స్కూల్స్ ఉన్నాయండి. అలానే 251 నుండి 500 స్టూడెంట్స్ ఉన్న పాఠశాలలు 1,063 ఉన్నాయండి. 500 నుండి 750 వరకు ఉన్నటువంటి పాఠశాలలు వచ్చేసి 270 అంటే 272 ఉన్నాయండి. 750కి ఎబోగా ఉన్నటువంటి ఎక్కువ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్న పాఠశాలలు 85 ఉన్నాయండి. అంటే వీటి నిష్పత్తి ఎంత అండి, చాలా తక్కువ అండి. ఇవే దాదాపుగా
నియర్లీ 75% ఇదే కవర్ చేశాయండి. నియర్ బై 75% ఈ పాఠశాల అంటే ఒక 25 పాఠశాలలు. ఇందులో కూడా మళ్ళీ ఇది కూడా వేస్టేనండి. అంటే ఈ సంఖ్య మాత్రమే. మరి ఎలా మరి ఈ స్కూళ్ళు ఎలా మనగలుగుతాయి అంటే ఏం లేదండి, ఇక మూతపడడానికి సిద్ధంగా ఉండే పాఠశాలలు. అయినా ఎలాగూ రేవంత్ సర్కారు ఇటు గురుకుల వ్యవస్థను కావచ్చు, ఇటు ఈ విద్యా వ్యవస్థను పాఠశాలను కాబట్టి నెగ్లెక్ట్ చేస్తున్నాడని ఈ 9 నెలల కాలంలోనే తెలిసిందండి. ఒక్క పని చేశాడండి రాగానే, ఏందో టీచర్లను బదిలీలు చేశాడు, అదొకటి మాత్రం చేశాడు. సరే అది కోర్టు తీర్పులు ఉండడం వల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్లో అది కాలేకపోయింది, ఇప్పుడు అయింది. అంతమించి ఇంకా ఏం లేదండి. పుణ్యానికి శాలరీ తీసుకున్నట్టుగా కనబడుతుందండి. టీచర్లు కూడా లక్షల లక్షల జీతాలు, చదువులు మాత్రం నిల్లు. ఎందుకండి మీరు మంచి వసతులు ఇవన్నీ కల్పిస్తే ఎందుకు పెరగరండి స్కూళ్ళల్లో సంఖ్యలు? ఇదే ప్రైవేట్ టీచర్, నేను ఒక ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను కాబట్టి బాధపడుతూ చెప్తున్నానండి. నేను ప్రైవేట్ టీచర్ల బాధలు ఎలా ఉంటాయి, గవర్నమెంట్ టీచర్ల జల్సాలు అంటే జల్సాలని అనండి, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో కూడా చెప్తాను. అమ్మో లేదా జల్సాన్ని వడ్డీ యూజ్ చేస్తే ఓ వీడు ఈ మాట మాట్లాడని అనుకుంటారు కదా, అంత పెద్ద మాట నేనేమనండి. సారీ ఒకవేళ అంటే. మీకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, మాలాంటి సామాన్య ప్రైవేట్ టీచర్ల జీవన విధానం ఎలా ఉంది, మేము ఎలా కష్టపడతాం అనేది దీన్ని డీటెయిల్గా ఏదో ఒక రోజు మాత్రం వీడియో పెడతానండి. ఏంటండి అసలు లక్షల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ పాఠశాలలు ఏంటండి పరిస్థితి, వందల్లో వేలలో తీసుకున్న ప్రైవేట్ టీచర్ల మా పరిస్థితులు ఏంది, ఇక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉంది, మరి ప్రభుత్వంలో ఎలా ఉంది, ఒక్కటి ఆలోచించండి వ్యూవర్స్. ఒక్కటిగా ఇది ఆలోచించండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్లతో వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను. ఇట్లు మీ దినేష్ గంగసాని.